మీ టీత్ షేప్ అనీవెన్గా ఉంటుందా స్మైల్ చేసినప్పుడు? కాస్మెటిక్ కరెక్షన్స్ ఉన్నాయా లేదా అని మీకు డౌట్గా ఉందా? చాలా మందికి స్మైల్ చేసినప్పుడు కొంచెం టీత్ ఆల్రెడీ ఏదైనా కింద పడిపోయి ఉండటం వల్ల కానీ, ఏదైనా దెబ్బ తగిలి కానీ, రీజన్ మేబీ ఏదైనా కానీ టీత్ కొంచెం చిన్న ముక్క విరిగి ఉండటం కానీ, లేకపోతే టీత్ మధ్య స్పేసెస్ ఖాళీలు ఉండటం కానీ, అలా ఇబ్బంది పడతారనమాట. అంతా బాగానే ఉంటుంది, టీత్ హెల్దీగా ఉంటుంది, కానీ అది చిన్న క్రాక్ బ్రేక్ అయ్యి, అంటే పన్ను విరిగిపోయి అలాగా నవ్వినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారనమాట. చాలా సోషల్ మీడియాస్లో చూస్తారు, లైక్ సిమెంట్ గురించి కానీ, క్యాప్ గురించి కానీ, ఇలా చాలా చాలా ఆప్షన్స్ చూస్తారు. సో అవి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి చిన్న ముక్క విరిగితే సిమెంట్తో పోతుంది, కొంచెం ఎక్కువ అయిపోయి టీత్ డిస్కలరేషన్ అంటే కలర్ మారి ఉంటే దానికి ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో రకరకాల ప్రాబ్లమ్స్కి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో అందరికి ఒకరికి సెట్ అయింది ఒకరికి సెట్ అవ్వదు, మళ్ళీ కలర్ మ్యాచింగ్స్ అని అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో మన విజయకృష్ణ డెంటల్లో ఏంటంటే మీ ఎడ్జసెంట్ టీత్కి తగ్గట్టుగా కలర్ మ్యాచింగ్ చేసి మీ టీత్కి సరిపోయే కలర్ కరెక్ట్గా చూస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీ బ్రేక్ అయిన ఆ టీత్ని మేము బిల్డ్ చేయడానికి మీకు హెల్ప్ చేస్తాం అన్నమాట. సో మీరు సోషల్ మీడియాలో చూసి అవే మీకు సెట్ అవుతాయి అనుకోదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి టీత్ కలర్ కానీ, మీ ప్రాబ్లం కానీ, ఏదన్నా కానీ మీరు ఒక ప్రొఫెషనల్ డెంటిస్ట్ని మన విజయకృష్ణ డెంటల్లో విజిట్ చేసి మీరు దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి. దానివల్ల మీరు స్మైల్ని కాన్ఫిడెంట్గా బిల్డ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏదన్నా కానీ మన కాన్ఫిడెన్స్ అనేది మనం ఇచ్చే స్మైల్ మీదే బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. సో మంచిగా స్మైల్ చేస్తే కాన్ఫిడెంట్గా ఉంటుంది లైఫ్ కూడా.